find you through the dust and the storm. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. పాకిస్తాన్ పాపం పండింది. దాయాదికి ధీటుగా భారత్ జవాబిచ్చింది. తన సత్తా ఏంటో చూపింది. షరీఫ్ అడ్డాలోనే మిసైళ్ల వర్షం కురిసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాలపై పంజా విసిరింది. పహల్గాం దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసింది. POK క్యాంపుల్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై భారత్ సైన్యం విరుచుకుపడుతోంది. పాక్ పంజాబ్లోని మర్కాజ్ సుభాన్ అల్లాతో పాటు జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్గా మర్కాజ్పై దాడులు చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్, పంజాబ్లోని బహవల్పూర్తో పాటు లాహోర్లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్లను ప్రయోగించింది ఇండియన్ ఆర్మీ. దాడి అనంతరం న్యాయం జరిగింది, జై హింద్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుంచే అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో భారత్ దాడులు జరిపింది. దీంతో దేశంలోని పలు ఎయిర్పోర్టులు మూసివేశారు. ధర్మశాల, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్తో సహా కీలక విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ప్రపంచ దేశాలకు భారత ఉన్నతాధికారులు వివరించారు. అమెరికా, రష్యా, UK, సౌదీ అరేబియా, UAE దేశాలకు సమాచారం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్తో భారత్ అవని హర్షం వ్యక్తం చేస్తోంది. పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి ఇంకా మన కళ్ల ముందు మెదులుతూనే ఉంది. భార్యల కళ్ళెదుటే భర్తలను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల చర్య యావత్ భారతావనిని కలచివేసింది. ఆ బాధకు ప్రతిస్పందనగా భారత్ గర్జించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రమూకల స్థావరాలపై పిడుగులా విరుచుకుపడింది. సో మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మాచర్ల భిక్షపతి గారు, ఆయన కల్నల్, అలాగే తెలంగాణ ఎక్స్ సర్వీస్ మెన్ అధ్యక్షులు కూడా. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ భిక్షపతి గారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు అవర్ డిబేట్ సార్. థ్యాంక్ యూ మేడం. సో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ గురించి విన్నప్పుడు ఒక మాజీ సైనికుడిగా మీకు ఏమనిపించిందండి? ఒక ప్రౌడ్ మూమెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క మీరు నన్ను అడిగేది కాబట్టి రోమాలు నిక్కబొడిసేటువంటి తర్వాత శరీరం మొత్తం గూస్ బంప్స్ వచ్చేసి ఒక అంటే ఆ స్థానంలో నేను లేకపోతే కానీ ఒక ఫీలింగ్ లో ఉన్నాను మేడం. ఒక సైడు ఎస్ నా సోదరులే అక్కడ చేసిండ్రు, మన భారతీయ సైన్యం చేసింది అనేది ఒక గర్వంగా ఆనందపడుతున్నటువంటి ఒక అత్యంత గొప్ప ఆనందమైనటువంటి సమయం మేడం నాకు ఇది. ఎస్, సో ప్రతి భారతీయుడి హృదయం ఈరోజు గర్వంతో ఉప్పొంగిందండి. నిజంగా మీరు చెప్తున్నట్టుగా రోమాలు నిక్కబొడుచుకున్నటువంటి సిచ్యువేషన్ని మనం ఈరోజు చాలా అంటే తెల్లవారుజామున లేవడంతో ఒక మంచి గుడ్ న్యూస్తో మనకి మాత్రం నిజంగా ఇది శుభోదయం అని చెప్పాలి. రైట్, అయితే ఈ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబంలో ఒక 10 మంది, ఈ రకంగా చాలామంది మనము చంపేసినట్టుగా ఇప్పటికే మనకి అంటే కన్ఫర్మ్డ్ న్యూస్ ఇది. సో మీకున్నటువంటి న్యూస్ ఏంటి? మొత్తం ఓవరాల్గా ఎంతమంది చనిపోయి ఉంటారు? మేడం, ఇది ఎంతమంది చనిపోయింది అనడం అనేది ప్రిసైజ్ గా ఇది ఒక మిసైల్ చర్య, క్షిపణి దాడి అన్నప్పుడు ద ఏరియా ఆఫ్ డిస్ట్రక్షన్ అనేది, ఫైర్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటది మేడం. ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే వాళ్ళు ఎంతమంది చనిపోయిన అనేది అంటే ఒక ఫిగర్ అనేది ఈవెన్ అధికారపూర్వకంగా పాకిస్తాన్ బై నేచర్ ఒక అబద్ధాల కంట్రీ కాబట్టి వాళ్ళు ఏమి ఇవ్వరు. మూడో పాయింట్ మీరు అడిగేది ఏమో చూడండి, చంపేసినాం. మనం చంపలేదు మేడం, ఈ భూమి మీద ఉన్నట్టు భారాన్ని తగ్గించినాం మనం. కరెక్ట్. ప్రపంచ శాంతిలో ఒక మొట్టమొదటి ఇదొక శాంతి సందేశం మేడం ఇది. మనం చంపడం కాదు. ఇప్పుడు వాడు ఒక ఉగ్రవాది ఏ దేశాన్ని వదిలిపెట్టింది చెప్పండి? ఏ దేశాన్ని వదిలిపెట్టిన ఉగ్రవాదిని ఇక్కడ భూమి మీద లేకుండా చేయడం అనేది ఇది చంపడం కన్నా ఎక్కువ భూభారం తగ్గించడం, ఒక శాంతి సందేశం పంపడం అని నా ఒపీనియన్ మేడం. ఎస్, పర్ఫెక్ట్ స్టేట్మెంట్ భిక్షపతి గారు. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, దాన్ని ఖచ్చితంగా నెరవేరింది అని మనం అనుకోవచ్చా? మేడం, దీని లక్ష్యం ఇది ఇమ్మీడియట్ గా కనిపించేది చాలా తక్కువ మనం చూస్తున్నాం. దీని వెనక ఇది ఒక ఎక్స్పెరిమెంట్, వాట్ ఐ ఫీల్ యాజ్ ఏ ఇంటెలెక్చువల్, యాజ్ ఏ ఒక సోల్జర్, యాజ్ ఏ ఒక ఇండియన్ సిటిజన్. ఇక్కడ మీరు అడిగిన ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఉద్దేశం ఒకటే, ప్రతీకారం తీసుకోవటం. అది ఫస్ట్ ఉద్దేశం. ఏందా ప్రతీకారం?
ఇమ్మీడియట్ గా ఆ రోజు ఏదైతే భార్యల ముందు భర్తల ముందు భార్యలను, చిన్నపిల్లలను వీళ్ళు ఒక విచక్షణ రహితంగా కిల్లింగ్ అన్నారు, దీన్ని మర్డర్ అంటారు. Yes. రిచువల్ మర్డర్ చేసినటువంటి చర్యకు మనం ప్రతి చర్య ఇదొక తప్పని పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవటం ఒకటి. ఇది దేశం యొక్క బాధ్యత. ఇది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఫాదర్ ఫిగర్ ది ఒక రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఇది ఒక సైన్యం యొక్క నైతిక ధర్మం. అది కూడా విత్ పర్మిటెడ్ డ్యూటీస్. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తుందో సో వి ఎగ్జిక్యూటెడ్ ద డ్యూటీస్. సో ఇది ఒక భారతీయ సైన్యం యొక్క నైతిక డ్యూటీ. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతీయ గవర్నమెంట్ యొక్క నైతిక ధర్మం. Yes. సో ఇది ప్రతీకారంతో పాటుగా ఇంకో రెండో ఉద్దేశం ఏంటంటే దీంట్లో మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన యొక్క సత్తా చాటం మేడం. ఇది భారతీయులు ఎప్పుడు పాకిస్తాన్ చేసినటువంటి మన పార్లమెంట్ అటాక్ కావచ్చు, తాజ్ పైన అటాక్ కావచ్చు, తర్వాత పుల్వామా అటాక్ కావచ్చు, ఊరి అటాక్, ప్రతిసారి ఇవి లేదో వదిలిపెడతారు అనుకుని ఇదే డొసైల్ గా మామూలుగా ఉండిపోతారని అనేటువంటి ఏవైతే ఒక ఉగ్రవాద మూకలు ఉన్నాయి వాళ్ళకు గుణపాఠం, తస్మా జాగ్రత్త. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక నుండి జాగ్రత్త పడకపోతే మేము ఏం చేస్తాం అనేది ఒకటి. క్షిపణి దాడులు వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ గుండెలను చీల్చడం, ఒక 100 కిలోమీటర్ లోపలికి వెళ్ళి చేయడం అనేది, ఎస్ యూ ప్రిసైజ్లీ టోల్డ్ దట్ 1971 తర్వాత వాళ్ళ భూభాగంలో పోయి కొట్టడం అనేది ఎస్ మొట్టమొదటిసారి. మేము బిడ్డ నువ్వు వినకపోతే మీ భూభాగంలోకి వచ్చి ఇటువంటి చర్యలు అనేది మేము చేస్తాం అనేది ఇది ఒక ఇది ఒక మరొక సందేశం. మూడోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు దీని ఉద్దేశం ఏంటంటే చూడండి, ఇక్కడ 22 అటాక్ జరిగింది, 7th నాడు మనం రిటాలియేషన్ చేసేసినాం. 22 నాడు చేసినటువంటి ఒక దుర్ఘటనకి మనకు ఒక రియాక్షన్ ఇవ్వటం అంటే మిజైల్ దాడి అనే దానికి నీడ్స్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. మనకు పర్మిషన్స్ ఉంటాయి, ప్రిపరేషన్స్ ఎన్నో ఉంటాయి, ఆర్మ్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, అమ్యునిషన్ ఉంటుంది. అయినప్పటికీ విత్ ఇన్ 15 days లో మనం వాళ్ళపైన అటాక్ చేసినాం అంటే వాట్ డూ అండర్స్టాండ్ అబౌట్ దిస్? ఇక్కడ ఏంటంటే భారతీయ సైన్యం ఎప్పుడో రెడీగా ఉంది, వెయిటింగ్ ఫర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్స్ అనేది. మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం అనేది ఇది ఒక మూడో సందేశం మేడం. ఎస్. సో అలాగే భిక్షపతి గారు, ఈ ఆపరేషన్ వల్ల ఉగ్రవాదులకు భారత్ బలం ఏంటో తెలిసొచ్చింది. ఇకపై ఇలాంటి దాడులకు పాల్పడాలి అన్నటువంటి ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టేలాగా చేసామంటారు? కరెక్ట్ మేడం. రైట్. అయితే మీకు పర్సనల్ గా ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఇలాంటి ఆపరేషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేయడం అలాంటివి? మేడం 1998 నుండి 2022 వరకు I participated in several wars, several operations national గా, అండ్ సౌత్ ఆఫ్రికాలో యూఎన్ మిషన్ లో ఉన్నప్పుడు కూడా we participated in civil war also. సో లాట్ మెనీ ఎక్స్పీరియన్స్, ఈవెన్ కార్గిల్ వార్ కావచ్చు, తర్వాత కౌంటర్ ఇన్సర్జెన్సీ లో ఒక 7 years నేను అక్కడ యాక్టివ్ గా కాశ్మీర్ లో పనిచేసిన సైనికుని మేడం. సో లాట్ మెనీ ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా చూసినాం మేడం ఇటువంటి మేము. yes, wonderful. సో ఒకటి ఏదైనా పహల్గామ్ జరిగినప్పుడు కూడా ప్రత్యక్షంగా శ్రీనగర్ లో 92 బేస్ హాస్పిటల్లో నేను యాక్టివ్ గా డ్యూటీ చేసిన వ్యక్తిని మేడం. ఓ సూపర్. మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంది అంటే అది మాతో ఏమైనా షేర్ చేసుకోగలరా భిక్షపతి గారు? నాకు అతి దారుణంగా మనకు కన్నీరు తెప్పించేది ఏంటంటే పుల్వామా ఈవెంట్ మేడం. పుల్వామా ఈవెంట్ లో మేమైతే ఎప్పుడైతే క్యాజువాలిటీస్ రిసీవ్ చేసుకున్నామో అక్కడ వాస్తవంగా దేర్ వాజ్ నో మాస్ లెఫ్ట్, దేర్ వాజ్ నో బోన్ లెఫ్ట్. ఇట్ వాజ్ ఓన్లీ రెసిడ్యుయల్స్ ఆఫ్ క్లాత్, పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ప్రాబబ్లీ సమ్ సార్ట్ ఆఫ్ అదర్ పర్సనల్ ఎక్విప్మెంట్ ఒకటే తప్ప దేర్ వాజ్ నో ఫ్లెష్ లెఫ్ట్, దేర్ వాజ్ నో బోన్ లెఫ్ట్. సో ఇక్కడ ఇది సుమారుగా 47 మంది నా సోదరులు, సిఆర్పిఎఫ్ సోదరులు తీసుకొని వచ్చి చూసినప్పుడు మేము అంటే వాస్తవం చెప్పాలంటే ఏదైనా ఒక సంఘటన అంటే మేడం, నేను యాజ్ ఎ డాక్టర్ గా ఆపోజిట్ కాయిన్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క క్యాజువాలిటీ నా దగ్గరకు వస్తుంది మేడం. ప్రతి ఒక్క క్యాజువాలిటీ నా దగ్గరకు వచ్చినప్పుడు శ్రీనగర్ లో నేను మీకు మీ ద్వారా భారతీయులందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా మేడం. ఐ హోప్ ఈ మెసేజ్ అందరికి ఇస్తారనుకుంటా. శ్రీనగర్ లో 92 బేస్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది మేడం. కాశ్మీర్ లో జరిగిన ప్రతి ఘటనలో
ఇంజురీ అయిన సైనికులందరూ మా శ్రీనగర్ బేస్ హాస్పిటల్కి వస్తారు మేడం. దాంట్లో ఆపరేషన్ థియేటర్ లో ఇప్పుడు మీరు పోయి చూసినా గానీ సుమారు ఒక 10 కిలోల బుల్లెట్స్ శాంపిల్స్ గా తీసి మేము బయట పెట్టినాం మేడం. సో మీరు చూడండి 10 కిలోల బుల్లెట్స్ ఒక్కొక్క సోల్జర్ శరీరం నుంచి తీసినాం మేము. అంటే ఎన్ని ఒక్కొక్కసారి 20 మంది 30 మంది 40 మంది క్యాజువాలిటీస్, 60 మంది క్యాజువాలిటీస్, ఒకరికి తల లేకుండా, ఒకరికి ఛాతి లేకుండా, ఒకరికి చెయ్యి లేకుండా, ఒకరికి పేగులు బయట ఉండి, ఒకరికి కాళ్ళు ఊసిపోయి, ఒక ఆయన కాలు ఊసిపోయిన కాళ్ళు పట్టుకొని వచ్చి ఇట్లా మనకు ఛాతి పలిగిపోయిన తర్వాత గుండె బయట మోసకొస్తూ ఇట్లా అంటే ఒక డాక్టర్ గా నేను, ఒక సైనికుడిగా సైనికులకు సేవ చేసే డాక్టర్ గా నేను బాధపడిన రోజులు లేవు. నేను చూసిన తర్వాత బహుశా వాళ్ళ ముందు మేము వేయడం కావచ్చు, కానీ తర్వాత వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి. దేశ భరతమాత సేవ చేసినందుకు, మన భూభాగాన్ని మనం కాపాడుకున్నందుకు ఇంత త్యాగం చేయాలనే ఒక ఫీలింగ్ లో పలు సంఘటనలు మేడం. లేహ్లో కావచ్చు, లదాఖ్ లో కావచ్చు, రాజస్థాన్ ఎక్సర్సైజ్ లో కావచ్చు, కాశ్మీర్ లో కావచ్చు, జమ్మూలో కావచ్చు, ఊరిలో కావచ్చు, ఇట్లా కోకొల్లోలు మేడం ఎన్నో సంఘటనలు మేము చూసినాం. మా సైనికులకు మేము సేవలు చేసుకున్నాం, కాపాడుకున్నాం. అండ్ ఇప్పుడు ప్రస్తుతం కూడా మా సైనిక డాక్టర్లు, మా సైనికులు ఇదే చర్యలో ఉన్నారు, ఇదే డ్యూటీలో ఉన్నారు. అనునిత్యం ద మోస్ట్ అగైన్ అదే శ్రీనగర్ లో ఒకటి మనకు పానీ మందిర్ అని ఒకటి ఉంటుంది. పానీ మందిర్, అక్కడ మందిర్లో శివుడి ఆలయం, అక్కడ ప్రతిరోజు చనిపోయిన జవాన్లకు మేము రీతిలైన్ చేసి వాళ్ళకు సల్యూట్ కొట్టి ఒక ఆయుధం తోటి ఒక సల్యూట్ ఇచ్చి మన యొక్క దేశ జెండాను కప్పి పంపించేటప్పుడు ఆ యొక్క బాధను వర్ణనాతీతం మేడం. బాబా ఏమిచ్చి నిజంగా భరతమాత ముద్దు బిడ్డలు సార్ మీరందరూ కూడా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అంటే మిమ్మల్ని ఎప్పటికీ మరవకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం తప్ప మేము నిజంగా మీకు ఏమిచ్చినా కూడా మీరు చేసేటువంటి త్యాగాలకు, ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడేటువంటి ఆ తీరుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ భిక్షపతి గారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆపరేషన్ని తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి మన ఆర్మీకి ఏదైనా స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? మేడం మన ఆర్మీ బీయింగ్ ఎ 5th లార్జెస్ట్, ద మోస్ట్ డిసిప్లిన్ ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్. ఓకే, మనకున్నటువంటి ఛాలెంజెస్ చైనా ఫ్రంట్ తోటి కావచ్చు. నేను బంగ్లాదేశ్ మేము ఎప్పుడు కన్సిడర్ చేయము. పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి చర్య ఏదైతే ఉంటుందో కౌంటర్ ఇన్సర్జెన్సీ అనేది ఒకటి ఉంటుంది మనకు. అంటే ఎప్పుడు ఒక ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి బీయింగ్ మన బార్డర్ అనేది పోరస్ ఇన్ నేచర్, అంటే గ్యాప్స్ ఉంటుంటాయి. ఆ గ్యాప్స్ ఉన్నప్పుడు వీళ్ళు జైషే మహమ్మద్, లష్కర్ తోయిబాబు ఇటువంటి ఉగ్ర సంస్థలు ఆ పిల్లలను చిన్న పిల్లలను పట్టుకొని వాళ్ళకు మోటివేట్ చేసి లేనిది ఉందని చెప్పి పాపం వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసి ఇక్కడికి వచ్చేవాడు మనతో ఫైట్ చేయటంలో. ఇది అనునిత్యం యుద్ధం మాకు. అంటే ఇది ఇంత పెద్ద లెవెల్లో జరుగుతున్న యుద్ధం కాదు. మన శ్రీనగర్ లో ఆర్టికల్ 370 తీసే ముందు వరకు అనునిత్యం యుద్ధమే. సో అనునిత్యం యుద్ధమైనప్పుడు 24 hours ప్రిపరేషన్ లో ఉంటుంది మేడం. సో దీంట్లో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ మాకు ఒక ఇన్స్ట్రక్షన్ కొరకే వెయిట్ చేస్తారు. అంతే, ఏ రకమైన ఆపరేషన్ ఎప్పుడు ఒక 1 hour లో ఇచ్చడానికి పోవడానికి టీం ఉంటుంది. 1 hour 30 minutes లో టీం ఇస్తే పోయే టీం ఉంటుంది. 1 day లో ఇచ్చే టీం పోయి ఉంటుంది. వాళ్ళు లోపల పోవాలంటే పోయే టీం ఉంటుంది. ఏ నుండి స్ట్రైక్ చేయాలంటే టీం రెడీ ఉంటుంది. నావిక దళం నుంచి అంటే ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రైన్డ్ అండ్ ఆల్వేస్ అలర్ట్. దీనికి స్పెషల్ గా ప్రిపరేషన్ అంటూ ఏది అవసరం లేదు. ఇట్స్ ప్రిపరేషన్, అలర్ట్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆల్వేస్. సో ఎనీ మూమెంట్ ఎవరు రెడీగా ఉంటారు అంటే ఫుల్లీ ప్యాక్డ్ ఎనర్జీ అలాంటి దానిలాగా మీరు ఎప్పటికీ ఫుల్లీ లోడెడ్ గన్ లాగా ఉంటారనమాట మన ఆర్మీ. అయితే ఈ త్రివిధ దళాల కోఆర్డినేషన్ ఎలా ఉంటుందంటారు? ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఇలాంటి ఆపరేషన్స్ టైంలో. ఒక తల్లి పిల్లలే మేడం. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇన్స్ట్రక్షన్స్. ఎక్కడ ఎవరి కాంబినేషన్ అవసరం ఉంటుంది, ఎవరి టాస్క్ అవసరం అనేది మ్యాటర్స్. సో దీనికి కోఆర్డినేషన్ అనేది ఏం లేదు ఇక్కడ. ఇట్స్ ఆల్ మళ్ళీ చెప్తున్నాను కదా, ఇట్స్ డిసిప్లైన్డ్ హానరబుల్ ఫోర్స్ ఆర్మీ. హానరబుల్ రెస్పెక్ట్ అనేది పక్క పెడితే ఇప్పుడు రెస్పెక్ట్ ఎలాగో మనకు ఉంటుంది. ఇది ఒక డిసిప్లిన్. ఇన్స్ట్రక్షన్స్ కొరకే వెయిట్ చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ మోడీ గారు చెప్తారు, ఈ ఏరియాకు పోయి మీరు ఎయిర్ ఫోర్స్ పోవాలి, నేవీ పోవాలంటే ఎయిర్ ఫోర్స్ పోతుంది, నేవీ పోతుంది. ఈ ఏరియాలో ఈ పోవాలంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇన్స్ట్రక్షన్స్. దీంట్లో కోఆర్డినేషన్ లో ఏ గ్యాప్స్ ఉండవు, కోఆపరేషన్ లో ఏ మిస్అండర్స్టాండింగ్ ఉండదు. కోఆర్డినేషన్ అనేది
మ్యాటరే కాదు మేడం. ఇట్స్ ఆల్ వెల్ అండర్స్టూడ్. అంటే ఆ ప్రాసెస్ ఈరోజు ఒక మాజీ కల్నల్ మాట్లాడుతూ చెప్పారు కదా, అంటే వాయుసేన విమానాలు దాడి చేస్తే ఆర్మీ ఏమో గ్రౌండ్ నుంచి సమాచారం ఇచ్చింది అని చెప్పేసి ఆ జరిగినటువంటి తీరును ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ నేను అందుకోసమని కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అని అడిగాను. ఆపరేషన్ అనేటప్పుడు ఉంటుంది మేడం, ఫైర్ అసాల్ట్ ఉంటుంది, గ్రౌండ్ మనకు గ్రౌండ్ ప్రిపరేషన్ ఉంటుంది, ఎయిర్ ప్రిపరేషన్ ఉంటుంది. దానికి మనకు అంటే ఇట్స్ ఆల్ ఒక ఆపరేషన్ అంటే ఒక ఎయిర్ ఫోర్స్ వాళ్ళే పోయి ఏదో చేస్తారనేది కాకుండా, ఎస్ మీరు అన్నట్టు ఆనరబుల్ కలెక్టర్ గారు చెప్పినట్టు కూడా ఇట్స్ ఆల్ కోఆర్డినేషన్. డెఫినెట్ గా ఆ ప్రిపరేషన్ లో ఎవరు ఏ అటాక్ ఏ టైంలో ఏం రెస్క్యూ చేయాలి, ఏం చేయాలి, ఈవెన్ మెడికల్ ఛానల్స్ కూడా ఎప్పుడు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి మేడం. ఇట్స్ ఆల్ డెఫినెట్ ఆపరేషన్ డజంట్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ కోఆర్డినేషన్. ఓకే, సో మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలు, వాటి మనం యుద్ధానికి కానీ ఇట్లాంటివి ఆపరేషన్స్ కానీ వెళ్ళేటప్పుడు సరిపడా మనం అంతా ఫుల్లీ ఎక్విప్డ్గా ఉన్నామా? ఇట్ ఈస్ మీకు చెప్తే బహుశా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను మేడం. ఏంటంటే మన దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఏంటి అంటే, అత్యాధిక ఆయుధాలు అనే క్వశ్చన్ కాకుండా వాట్ ఈస్ యువర్ ప్రెసిషన్, వాట్ ఈస్ యువర్ ఫైర్ పవర్ అనేది మ్యాటర్స్ మేడం. అండ్ వాట్ ఈస్ యువర్ రేంజ్, ఎక్కడ కొట్టగలవు. మీకు ఎప్పుడైతే చంద్రయాన్ 3 సక్సెస్ అయిపోయిందో, మంగళయాన్ సక్సెస్ అయిపోయిందో, ఆదిత్య L1 సక్సెస్ అయిపోయిందో, మీ రేంజ్ ఎంతో అర్థం ఏంటుంది అనుకుంటా. దట్ ఈస్ వాట్ అవర్ రేంజ్, అది మన రేంజ్. సో దాని కనుక నువ్వు వర్టికల్ గా మీరు కన్వర్ట్ చేసిపోతుంది, దాంట్లో మన ఫైర్ పవర్ ను కనుక పెట్టేస్తే, అండ్ ప్రిసిషన్ ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్. మనకు GPS లో మన ఓన్ GPS సిస్టమ్ ఎప్పుడో మన ఇన్వెన్షన్ ఉంది, ప్రిసిషన్ లో తక్కువ కాదు. మనం అన్ని రకాల బాంబులు మనం చెక్ చేసుకున్నాం. పోఖ్రాన్ 1 అయిపోయింది, పోఖ్రాన్ 2 అయిపోయింది, పోఖ్రాన్ 2 లో హైడ్రోజన్ బాంబు కూడా చెక్ చేసుకున్నారు. సో ఫైర్ పవర్ లో తక్కువ లేదు, రేంజ్ లో చెప్తున్నాను కదా. మళ్ళీ చంద్రయాన్ 3 వరకు పోయినాం అంటే రేంజ్ కు మనకు తక్కువ లేదు మేడం. సో మనకు అన్ని రకాల ఆయుధాల కన్నా ముఖ్యంగా డిసిప్లిన్ ఆర్మీస్ మ్యాటర్స్ మేడం. దానికి ట్రైన్డ్ ఆర్మీ అవసరం మేడం. ట్రైనింగ్ లో తక్కువ లేదు, డిసిప్లిన్ లో తక్కువ లేదు, మన గవర్నమెంట్ దగ్గర డబ్బుకు తక్కువ లేదు, మన గవర్నమెంట్ దగ్గర ఆలోచన శక్తికి తక్కువ లేదు. సో మీరు ఊహించవచ్చు, సో మన రేంజ్ ఏందో ఒక లెవెల్లో. సో ఈ ఆపరేషన్ తర్వాత అంటే పాకిస్తాన్ ఇతర దేశాల స్పందన ఏ రకంగా ఉంటుందంటారు టువర్డ్స్ పాకిస్తాన్? మేడం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇస్లామిజం అని ఏదైతే పట్టుకొని ఒక మూర్ఖపు చర్యలు చేస్తున్నారో, ఆ ముస్లిం కంట్రీసే వాళ్ళతో లేవు మేడం. ఆ ముస్లిం కంట్రీసే ఒకరు వీనాఫ్ అయిపోతున్నారు వాళ్ళతోటి. ఈ రోజు తాలిబాన్ వాళ్ళపైన అటాక్ చేస్తున్నది, బలూచిస్తాన్ వాళ్ళ ఓన్ కంట్రీ బలూచిస్తాన్ వాళ్ళపైన అటాక్ చేస్తున్నది, అరేబియన్ సౌదీ కంట్రీస్ ఎవరు వాళ్ళ దగ్గర లేరు. సో అండ్ ద మెయిన్ వీటో పవర్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో, ఆ కంట్రీస్ ఈ రోజు కనుక చూస్తే మనం ట్వీట్ లో, సో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ కంట్రీస్ ఈస్ అప్రిషియేటెడ్. సో ఎవరితో ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ అవుతుందో, దే ఆర్ నాట్ లివింగ్ ఏ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. ఎక్కడో దగ్గర ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నారు. ఓ యాక్టివిటీకి ప్రపంచంలో ప్రస్తుతం కావాల్సింది ఎకనామికల్ గ్రోత్, టెక్నాలజికల్ గ్రోత్. అండ్ మనం సమ్మర్ వచ్చిందంటే ఫ్రాన్స్ పోవాలనిపిస్తుంది, స్విట్జర్లాండ్ పోవాలనిపిస్తుంది. ఇప్పుడు స్విట్జర్లాండ్ లో అటాకులు జరిగితే, పహల్గామ్ ఈజ్ నథింగ్ బట్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. అటాక్ జరిగితే ఎవరన్నా కోరుకుంటారు ఇటువంటి వ్యక్తులను. సో ప్రపంచం ఏమంటుందంటే సింపుల్, నో బడీ ఇస్ లైకింగ్ దే. యుఎన్ కౌన్సిల్ వాళ్ళని రేపు పంపించేసింది, రిటర్న్ చేసి పంపించేసింది. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా దే నెవర్ యాక్సెప్టెడ్, దే కుడ్ నాట్ కన్విన్స్ ఎస్టర్డే. ఏ దేశం కొన్ని టర్కీ లాంటివి, ఇరాన్ లాంటివి ఉండొచ్చు, కానీ ఒకనొక టైంలో దే విల్ ఆల్సో అండర్స్టాండ్. అండ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హానరబుల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ జయశంకర్ జీ, వీళ్ళందరూ దే విల్ కన్విన్స్ అదర్ కంట్రీస్ ఆల్సో. మన బేసిక్ డాక్టరైన్ పంచశీల కాదు మేడం. సో బేసిక్ డాక్టర్ పంచశీల అన్నప్పుడు ఎవరికైనా శాంతి అన్నప్పుడు శాంతితో ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారు, దగ్గర రాణిస్తారు. ఇటువంటి మూర్ఖులను వ్యక్తులు ఎవరు రాణిస్తారు చెప్పండి? కరెక్ట్. సో యుఎస్ వైఖరిని ఎలా చూస్తున్నారు? ట్రంప్ చాలా ఐసోలేటెడ్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ.
అయితే యుఎస్ వైఖరిని ఎలా చూడాలంటారు? అంటే చాలా ట్రంప్ డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడు, తటస్థంగా ఉండాలని అంటున్నాడు, కొంత సంయమనం ఉండాలి రెండు దేశాలకి అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? ట్రంప్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్ గారు ఏంటంటే ఎస్ ఈజ్ ఎకనామిస్ట్, ఆయన ప్లస్ యాజ్ వెల్ ఆయన కంట్రీ అనేది ఆయన ప్రయారిటీ తీసుకుంటాడు. ఆయన ప్రయారిటీస్ ప్రతి ఒక్క కంట్రీకి ఒక డాక్టర్ అయిన ఉంటుంది మేడం. ఒక ఇంటర్నల్ సీక్రెసీ, ఇంటర్నల్ పాలసీస్ అంటూ ఉంటాయి. మనకు లాంగ్ టర్మ్ రిలేషన్ లో ఎప్పుడు చిన్నప్పటి నుండి మనం అన్నదమ్ములాగా ఉన్నది రష్యా. అండ్ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పటికీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రావటం వల్ల మోడీ గారికి ట్రంప్ గారికి ఒక సోదర భావం, ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది కనుక అయితే జనాలు అనుకుంటారు ఏదో ఫ్రెండ్స్ కాదు మేడం. ట్రంప్ ను కన్విన్స్ చేయాలంటే మీరు ప్రూఫ్ చేసి చూడాల్సి వస్తుంది ఎందుకు నీతో రావాలను. సో లార్జెస్ట్ డెమోక్రసీ అని, లార్జెస్ట్ పాపులేషన్ అని, పీస్ లివింగ్ అని, దీస్ ఆర్ ద హ్యూమన్ రిసోర్స్ అవైలబుల్ అని, ఇది మా కంట్రీ పాలసీ అని, సెకండ్ యూజ్ పాలసీ అని. సో లాట్ మెనీ ఇష్యూస్ ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ జయశంకర్ గారు వాళ్ళకి కన్విన్స్ చేసి మనకు అమెరికా తోటి మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. కరెక్ట్. ట్రంప్ గారికి ఎప్పుడూ డైలమా ఉండదు. ఈ నెవర్ ప్లేడ్ ఏ డ్యూయల్ రోల్. ట్రంప్ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్, డిఫరెంట్ ఆయన ఇండియా తోటే ఉన్నాడు. అసలు విషయానికి వస్తే మన దగ్గర ఉన్నటువంటి మన శక్తి సామర్థ్యాల కొరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం? ఓపెన్ గా చెప్తున్నాను మేడం, నేను 22 ఏళ్ళు సైనికుడిగా నేను కార్న్ ఆఫ్ ది కంట్రీ నేను తిరిగి చూసి చెప్తున్నా, ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. మన స్వశక్తి తోటి మన దగ్గర అన్ని సామాగ్రి, అంతా మజిల్ ఆర్మ్ పవర్ ఉంది, మజిల్ పవర్ ఉంది, ఫైర్ పవర్ ఉంది, ఎకనామిక్ రిసోర్సెస్ ఉన్నాయి. అవసరమైతే మిగతా కంట్రీస్ కూడా మనకు సపోర్ట్ ఉన్నాయి. ఓకే భిక్షపతి గారు, అయితే ఫైనల్గా ఈ ఆపరేషన్ తర్వాత అంటే దేశ ప్రజలకు, దేశ ఆర్మీకి సంబంధించి మన దేశ భద్రత గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ మేడం, ఈరోజు భారతీయులు బహుశా 143 కోట్ల మన యొక్క భారతీయ పౌరులు ప్రతి ఒక్కరు ఒక ధైర్యం వచ్చి ఉంటుంది. ఏమని ధైర్యం వచ్చి ఉంటుంది అంటే ఒక శక్తివంతమైనటువంటి ఆర్మీ మన దగ్గర ఉంది, ఒక మంచి విచక్షణ కలిగి ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి మన దగ్గర ఉన్నారు. మనకు మన దేశం సేఫ్ గా ఉంది కనుక మోదీ గారు సైన్యం ఏం చేసే వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నారు మేడం ఈరోజు. ఓకే, సో ప్రశాంతంగా ఈరోజు ఇన్ని రోజులు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, యుద్ధం ఉంటుందా ఉండదా, ఈ రకమైనటువంటి అనుమానాలు, ఒక రకమైనటువంటి భయాందోళనలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ఈరోజు మార్నింగ్తో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక శుభోదయం. సో ఇకపై కూడా ప్రజలంతా ప్రశాంతంగా ఉండొచ్చు, ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆర్మీ గొప్పతనం అది, మన గొప్ప ఆర్మీ మనతో ఉంది కాబట్టి ఈ రకంగా మనం ఉండొచ్చు అని చెప్తున్నారు భిక్షపతి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ భిక్షపతి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. I'll find you through the dust and the storm.